వన్స్ ఒక ఏజ్ రీచ్ అయ్యి ఇప్పుడు 45 years 50 years ఏజ్ రీచ్ అయిన తర్వాత మెనోపాజ్ వచ్చేస్తే వాళ్ళకి వచ్చే లక్షణాలు అన్నవి వేరీడ్గా ఉంటాయి. చాలా మంది చెప్తారు వీళ్ళకి కోపం ఎక్కువైపోయిందండి, అసలు ఇంతకు ముందు ఉన్నట్టు ఉండట్లేదండి, చాలా చికాకుగా ఉంటుంది, ఆర్ నాకు బాగా వేడిగా అనిపిస్తుంది, అందరూ ఏసీ వేసుకొని కూర్చుంటే చలిగా ఉందంటే నాకు బాగా వేడిగా అనిపిస్తుంది, ఆర్ బాగా స్వెట్టింగ్ వచ్చేస్తుంది అంటారు. సో దీన్ని హాట్ ఫ్లషెస్ అంటాం. ఆర్ వెజైనాలో నాకు బాగా డ్రైనెస్ అనిపిస్తుంది, కింద డ్రైనెస్ వల్ల నాకు చాలా మంటలుగా అనిపిస్తుంది అని అంటారు. సో ఈస్ట్రోజన్ హార్మోన్ ఉండటం వల్ల బాడీలో స్కిన్లో కొన్ని గ్రంథులు అనేది కరెక్ట్గా అవ్వటం వల్ల మనకి మాయిశ్చర్ అనేది మెయింటైన్ అవుతుంది, ఆర్ వెజైనాలో లూబ్రికేషన్ అనేది మెయింటైన్ అవుతుంది. ఈ హార్మోన్ తగ్గిపోవటం వల్ల స్కిన్ డ్రైనెస్ వచ్చేయటము, స్కిన్లో ఎలాస్టిసిటీ తగ్గిపోవటము, ఆర్ వెజైనాలో ఆ సెక్రీషన్స్ అన్నది డ్రై అయిపోయి బాగా డ్రైనెస్ అన్నది రావటం, ఏదైనా సర్ఫేస్ ఒకటి డ్రై అయిపోతే దాని ద్వారా అక్కడ ఇచ్చింగ్గా అనిపించటము ఆర్ పెయిన్ అనిపించటం అన్నది జరుగుతూ ఉంటుంది. సో దాంట్లో ఎలాస్టిసిటీ తగ్గిపోవటం వల్ల యూరిన్ ప్రాబ్లమ్స్ రావటము, యూరిన్ ఏదైనా అర్జెంటుగా వెళ్ళిపోవటం ఆర్ యూరిన్కి వెళ్ళేటప్పుడు మంటగా రావటం అన్నది సిమ్టమ్స్ కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. సో ఈ సిమ్టమ్స్ ఏవైతే నోటీస్ చేస్తారో అప్పుడు దాని సివియారిటీని బట్టి ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తూ ఉంటారు. మూడ్ స్వింగ్స్, యాంగర్ ఇష్యూస్ ఇట్లా ఉన్న వాళ్ళకి అప్పుడప్పుడు కౌన్సిలింగ్ ఇస్తే సరిపోతుందా, లేకపోతే అవి కాంబాట్ చేయడానికి ఏమన్నా టాబ్లెట్స్ అవసరం అవుతుందా అన్నది కంప్లీట్గా పేషెంట్ ఇండివిజువల్ పేషెంట్ని కంప్లీట్గా ఇవాల్యుయేట్ చేసిన తర్వాతే ట్రీట్మెంట్ అన్నది ఇవ్వటం జరుగుతుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.